హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్, ఈరోజు మన వీడియోలో మన బోరుటో యానిమే సిరీస్లో ఫిల్లర్ అయిన నారుటో గైడెన్ ఆర్క్ లేదా శారదా ఉచిహా ఆర్క్ని చూడబోతున్నాం. ఈ ఆర్క్ నారుటో షిప్పుడెన్ కంప్లీట్ అయిన 15 ఏళ్ల తర్వాత జరుగుతుంది. 4th గ్రేడ్ నింజా వార్ ముగిసిన తరువాత కకాషి హటాకే 6th హోకాగే అయ్యి మన నారుటోని 7th హోకాగేగా చేయడం కోసం ట్రైన్ చేస్తూ విలేజ్ని కూడా బాగా డెవలప్ చేస్తాడు. అలా కొన్నేళ్లకి నారుటో మ్యారేజ్ చేసుకొని బోరుటో ఇంకా హిమవారి అనే పిల్లల్ని కూడా కని తర్వాత తను ఎంతగానో కలకన్న 7th హోకాగే కూడా అవుతాడు. కానీ నారుటో హోకాగే అవడంతో తన కొడుకు బోరుటో తన తండ్రితో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోవడంతో నారుటో ఎలాగైతే విలేజర్స్ తనని గుర్తించాలని ఆకతాయిగా ఉండేవాడో బోరుటో కూడా తన తండ్రి ఎలాగైనా తనని గుర్తించాలని తనతో టైం స్పెండ్ చేయాలని ఆకతాయి వేషాలు వేస్తుంటాడు. ఇంకో పక్క సాస్కే తను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా సాకురాని పెళ్లి చేసుకుంటాడు. సాస్కే తను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా హిడెన్ లీఫ్ విలేజ్ని వదిలి వెళ్ళిపోయి ఎప్పుడైనా లీఫ్కి ప్రమాదం వస్తే సాయం చేయడానికి రెడీగా ఉంటూ విలేజ్ బయట ఉండే శత్రువుల్ని అంతం చేస్తూ హిడెన్ లీఫ్గా సలార్గా మారతాడు. కానీ సాస్కే విలేజ్లో పెద్దగా ఉండకపోవడం వల్ల శారదాకి ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కసారి కూడా సాస్కేని కలుసుకోదు. ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. మరి నారుటో గైడెన్లో ఏం జరిగిందో చూసేద్దాం. కానీ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న మెసేజ్. నారుటో ఇంకా బోరుటో సిరీస్ కంప్లీట్ అయిపోయాక మనం మన ఛానల్లో సోలో లెవెలింగ్ సిరీస్ని స్టార్ట్ చేసామని మీ అందరికీ తెలిసిందే. నారుటోని ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశానో సోలో లెవెలింగ్ని కూడా దానికంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత డిప్రెషన్లో ఉన్నా ఆపకుండా వీడియోస్ పెడుతూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నా. కానీ చాలామంది నారుటో ఇంకా బోరుటో ఫ్యాన్స్కి సోలో లెవెలింగ్ నచ్చకపోవడం వల్ల, లేక మన కంటెంట్ని చూసేది చాలామంది స్కూల్ ఇంకా కాలేజ్ వాళ్ళు కాబట్టి స్కూల్స్ ఓపెన్ అవ్వడం వల్ల వ్యూస్ చాలా తగ్గిపోయాయి. కాబట్టి యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. మీకు 60K సబ్స్ ఉన్నారు అంటే సెన్సేకి చాలా డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారేమో. ఇక్కడంత లేదమ్మా. మెయిన్గా బోరుటో పీక్స్లో ఉన్నప్పుడు మే మంత్లో దాదాపు 15Kని టచ్ చేసాం అంతే. తర్వాత జూన్ మంత్ 10K కూడా రాలేదు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే యూట్యూబ్లో మంత్కి $100 లేదా 8K ఇన్కమ్ జనరేట్ అవ్వకపోతే ఆ మంత్ మనీ రాకుండా నెక్స్ట్ మంత్కే యాడ్ అవుతుంది. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను మన హీరో నారుటోలాగా నెవర్ గివ్ అప్ దత్తెబయో అంటూ వీడియోలు చేస్తున్నానంటే దానికి కారణం మీలో చాలామంది ఇస్తున్న సపోర్టే. ఇంత టైం స్పెండ్ చేసినప్పుడు అసలు సరైన వ్యూస్ రావట్లేదు, మనీ కూడా పెద్దగా రావట్లేదు అని డిప్రెసింగ్గా అనిపించి ఇంకా యూట్యూబ్ని ఆపేద్దామనిపించిన మీలో చాలామంది కామెంట్స్ చూసినప్పుడే చాలా హ్యాపీగా అనిపించి ఇంకా కంటిన్యూ చేయాలని మోటివేటింగ్గా అనిపిస్తుంది. ఈ విషయంలో గేమింగ్ విత్ శశి, పింటూ డైనో ఇంకా మిస్టర్ రోలెక్స్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళు మన ఛానల్కి కంటిన్యూగా 6 months నుంచి మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చాలానే మెంబర్స్ వాళ్ళ సపోర్ట్ తెలియచేయడానికి ప్రతి మంత్ మెంబర్షిప్ తీసుకుంటున్నారు. వాళ్ళకైతే స్పెషల్గా చెప్తున్నా చాలా థ్యాంక్స్. నేను నా జాబ్ స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ యూట్యూబ్లో ఆపకుండా వీడియోస్ పెడుతున్నానంటే మీరే నాకు వన్ ఆఫ్ ద మెయిన్ మోటివేషన్. ఏదేమైనా కానీ మిగిలిన వాళ్ళని తక్కువ చేయట్లేదు. మన వీడియోస్ని ఎండ్ వరకు చూస్తూ లైక్ చేస్తూ నన్ను మోటివేట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. కుదిరితే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి త్వరలో 100K చేస్తారని కోరుకుంటున్నా. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే షేకడై తన ఫాదర్ షేకమారుతో, ఈనోజిన్ తన ఫాదర్ సాయితో, అలానే మెటల్లీ తన ఫాదర్ రాక్లీతో ట్రైనింగ్ చేస్తుంటారు. కానీ మన హీరో బోరుటో తన ఫాదర్ నారుటో తనని గుర్తించాలని స్టాట్యూస్పై రంగులు వేస్తుంటే నారుటో తనని పట్టుకోవడానికి రావడంతో బోరుటో తన షాడో క్లోన్తో డైవర్ట్ చేసి పారిపోతాడు.
అలా పారిపోతున్న బోరుటోకి శారద కనిపిస్తే ఎవ్వరికీ చెప్పద్దు అని దాక్కుంటాడు. దానితో శారద బోరుటో అటువైపు వెళ్ళాడని నారుటోకి అబద్ధం చెప్పి పంపించేస్తుంది. కానీ నువ్వు ఇదంతా చేస్తుంది హోకాగే అయిన మీ నాన్న నీతో కొంత టైం స్పెండ్ చేయడానికే కదా అని అడగడంతో బోరుటో కాదని వాదిస్తుండగా షీకమారు బోరుటోని కనిపెట్టి నారుటోకులోనికి బోరుటోని కనిపెట్టినట్టు తెలియచేయమంటాడు. కట్ చేస్తే శారద తన ఫ్రెండ్ చోచోతో మాట్లాడుతుంటుంది. అలా మాటల్లో చోచో కూడా తన ఫాదర్తో ట్రైనింగ్ చేసుకోవాలని చెప్పడంతో శారద అందరూ వాళ్ళ ఫాదర్స్తో ట్రైనింగ్ చేసుకుంటున్నారు. హోకాగే అయిన నారుటో కూడా బోరుటోతో టైం స్పెండ్ చేస్తున్నాడు. కానీ నాకు మాత్రం అసలు నా నాన్న ఎలా ఉంటారో కూడా తెలీదు అని బాధపడుతుంది. దానితో తన ఇంట్లో ఉన్న ఫోటోలు చూస్తూ తన తండ్రి సాస్కే గురించి మరింత తెలుసుకుందామని సాకురాని అడిగితే సాకురా అసలేం చెప్పకపోవడంతో సాస్కే గురించి ఉచిహా గురించి తెలుసుకోవడానికి లైబ్రరీలో పుస్తకాలు చదువుతుంది. అలా ఉచిహా లీఫ్లో ఉండే గొప్ప క్లాన్స్లో ఒకటని, వాళ్ళ క్లాన్కి షారింగన్ అనే కేకేగన్కాయ్ ఉంటుందని, మాంగెక్యో షారింగన్ దానికంటే గొప్పదని, ఒక ఉచిహా ఎంతో ఎమోషనల్గా బాధపడితే షారింగన్ ఎవేకెన్ అవుతుందని, అలా ఆఖరికి ఉచిహాలో మిగిలింది సాస్కే ఉచిహా ఇంకా తన కూతురు శారదా ఉచిహా అని తెలుసుకుంటుంది. దానితో శారదాకి వచ్చిన డౌట్, నా నాన్నకు కూడా షారింగన్ ఉంటుందా? అలా సాస్కే గురించి మరింత తెలుసుకుందామనుకుంటే లైబ్రరీలో సాస్కే డేటాని ఎవరికీ తెలియకుండా రిస్ట్రిక్ట్ చేశారని తెలుసుకుంటుంది. దానితో మళ్ళీ సాస్కే గురించి సాకురాన్ని అడగడానికి డిసైడ్ అవుతుంది. అమ్మా, నిన్నొకటి అడగచ్చా? నాన్న ఎందుకని ఎప్పుడు ఇంటికి రారు? మీకు ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలుసా? మళ్ళీ దాని గురించి అడుగుతున్నావా? ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో నాకు తెలీదు. ఇప్పుడు ఎలాగైనా నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఎప్పుడూ తెలీదు అంటూ తప్పించుకుంటావు. ఆ మాత్రం తెలియకుండా నిన్ను తన భార్య అని ఎలా చెప్పుకుంటావు? అమ్మా, నువ్వు నిజంగా నాన్నకి భార్యవేనా? అసలు నీకేమైంది ఈరోజు? ఈరోజు కాదు, నేను ఎప్పటి నుంచో దీని గురించి ఆలోచిస్తున్నా. ఇంక నువ్వు నన్ను మోసం చెయ్యలేవు. ఈరోజు నువ్వు నిజంగా చాలా తేడాగా ప్రవర్తిస్తున్నావు. కాదు, ఇక్కడ తేడాగా ఉంది. నీకు నాన్నకి మధ్యలో ఉన్న సంబంధం అనడంతో కోపం వచ్చిన సాకురా కోపంలో నేలని గుద్దుతుంది. కానీ తన కూతురు బాధలో ఉందని, తన తండ్రి గురించి తెలుసుకోవాలనుకుంటుందని అర్థం చేసుకోవడంతో, మీ నాన్న తన మిషన్ పూర్తవ్వగానే వస్తారని నీకెలా తెలుసు? ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది. ఒకవేళ మన గురించి మర్చిపోయారేమో. మీ నాన్న ఇంకా నేను మేము ఏర్పరచుకున్న బంధం ద్వారా కనెక్ట్ అయ్యే ఉన్నాం కాబట్టి కంగారు పడకు శారదా అంటుండగా, ముందుగా సాకురా కోపంలో చేసిన అటాక్ వల్ల వాళ్ళ ఇల్లు పూర్తిగా కూలిపోతుంది. దాని మీద తీసుకున్న లోన్ ఇంకా పూర్తిగా కట్టలేదంటూ సాకురా షాక్ అయి స్పృహ కోల్పోతుంది. దానితో సాకురాని హాస్పిటల్కి తీసుకెళ్తారు. కట్ చేస్తే ఇంట్లో ఉన్న ముఖ్యమైన వస్తువులు సేకరిస్తున్న శారదా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని గమనించడంతో సాస్కే హెబీలో ఉన్నప్పటి ఫోటోని కనిపెడుతుంది. దానితో సాస్కే పక్కన కళ్ళద్దాలతో ఉన్న అమ్మాయి ఎవరు అనే డౌట్ పుడుతుంది. ఇక దానితో శారదాకున్న అనుమానం పెరిగి తను నిజంగానే సాకురాకి పుట్టిందా, అసలేమైనా ప్రూఫ్ ఉందా అని డైరెక్ట్గా షిజునేనే అడుగుతుంది. కానీ షిజునే ఏం సమాధానం చెప్పకపోవడంతో ఒకవేళ తన అసలైన మదర్ తనలాగే కళ్ళద్దాలున్న కారిండేమో అనే అనుమానం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న షాడో బట్టి ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఫేట్ సిరీస్కి చెందిన ఫేట్ అన్లిమిటెడ్ బ్లేడ్ వర్క్స్లో హీరోయిన్ అయిన తోసకా రిన్. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, అలా అనుమానంతో ఉన్న శారదాని చోచో కలిసి, నా అమ్మా నాన్న కింద ఉన్న వాళ్ళు అసలైన అమ్మా నాన్న కాదేమో, ఒకసారి నాకు ఫుల్గా జ్వరం వచ్చినప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి నన్ను కాపాడారు, అతనే నా నిజమైన నాన్నేమో అంటుండగా మిట్సుకి వచ్చి, నీకు కళల్లో బతికే జబ్బు వచ్చినట్టుంది. ఈ వయసులో ఉండే అమ్మాయిలకి సహజంగా అలానే అనిపిస్తుంటుంది.
కానీ నిన్ను చూస్తేనే ఎవరైనా చెప్పగలరు నీది ఆకిమిచి క్లాన్ అని. నిన్నెవరు అడిగారురా? నువ్వు పోరా ఎక్కడి నుంచి. నాకు ఆ ఫీలింగ్ గురించి తెలుసు. అసలు వాళ్ళు నిజంగా నీ అమ్మా నాన్నయేనా అనే ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలా చోచో నా అసలైన నాన్నని కనిపెట్టే ప్రయాణం మొదలెడతా అనడంతో ఇద్దరు నిబ్బీలు కలిసి వాళ్ళ అసలైన ఫాదర్ ఎవరో కనిపెట్టడానికి డిసైడ్ అవుతారు. కట్ చేస్తే ఇదే టైంలో తన మిషన్ మీద ఉన్న సాస్కేని సడన్గా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అటాక్ చేస్తాడు. దానితో సాస్కే తన షారింగన్ని యాక్టివేట్ చేసి ఈజీగా వాడి అటాక్ నుంచి తప్పించుకొని తన లైట్నింగ్ స్టైల్ జుట్సుతో అటాక్ చేస్తాడు. దానితో వాడు ఎవడో చూద్దామని వెళ్తే షారింగన్ కళ్ళున్న ఒక పిల్లోడిని చూసి షాక్ అవుతాడు. కానీ పిల్లోడు సడన్గా మాయమైపోతాడు. కట్ చేస్తే తన ఫాదర్ని కనిపెట్టడానికి డిసైడ్ అయిన శారదా సాస్కే ఎక్కడున్నాడనే విషయం డైరెక్ట్గా నారుటోని అడగడానికి డిసైడ్ అవుతుంది. ఇదే టైంలో హోకాగే ఆఫీస్లో ఉన్న నారుటోకి సాస్కే దగ్గర నుంచి షారింగన్ ఉన్న ఒక పిల్లోడు గురించి లెటర్ రావడంతో నారుటో కకాషికి ఫోన్ చేసి చెప్పడంతో వాడి దగ్గర నిజంగా షారింగన్ ఉందంటే జరగడం అసాధ్యమైన వాడొక ఉచిహా సర్వైవర్ అయినా అవ్వాలి, లేకపోతే వాడితో కనెక్షన్ ఉన్నవాడైనా అయ్యి ఉండాలి. కట్ చేస్తే ఎవరో గుర్తు తెలియని వ్యక్తితో ముందు మనం చూసిన పిల్లోడు సాస్కే గురించి చెప్పి తనని ఎలాగైనా మనమే చంపాలని తెలియచేస్తాడు. అలానే మనకు ఆ పిల్లోడి పేరు షిన్ అని కూడా రివీల్ అవుతుంది. తిరిగి హోకాగే ఆఫీస్లో మ్యాటర్ సీరియస్ అవ్వడంతో నారుటో పర్సనల్గా సాస్కే దగ్గరికి వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. కానీ ఇదే టైంలో హోకాగే ఆఫీస్కి చేరుకున్న శారదా నారుటో సాస్కేని కలవడానికి వెళ్తున్నాడని తెలుసుకోవడంతో సైలెంట్గా నారుటోని ఫాలో అవుదామనుకుంటే సడన్గా చోచో ఎంట్రీ ఇచ్చి తను కూడా తనతో వస్తానంటుంది. కానీ ఇదే టైంకి బోరుటో నారుటో కోసం లంచ్ తెచ్చాడని తెలియడంతో ఆ లంచ్ బాక్స్ని శారదా నారుటోకి చేరుస్తా అంటుంది. ఏం అవసరం లేదు, నేను దీనిని అమ్మకి తిరిగిచ్చి నేను ఆయన్ని ఎందుకంత ద్వేషిస్తానో మరొకసారి గుర్తు చేస్తా. ఆయన గురించి తెలిసి కూడా ఎప్పుడు ఆయన కోసం కష్టపడి లంచ్ చేసి పంపుతుంది అని బోరుటో వెళ్ళిపోతుంటే ఆయనకి నేను అందచేస్తానని చెప్పాను కదా, అవసరం లేదని చెప్పా కదా, పోనీ మీ ఇద్దరికీ వద్దంటే చెప్పండి, నేను తిని పెడతా. వస్తాయి, ఒకసారి నువ్వు ఇటు వస్తావా? ఎందుకు? నువ్వు ఇప్పుడు నాకు ప్రపోజ్ చేస్తావా? నీకు పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుంది. నేను ఎలాగైనా ఆ లంచ్ బాక్స్ని మీ నాన్నకి చేరుస్తా. మీ అమ్మ అంత కష్టపడి వండిన లంచ్ని నేను వేస్ట్ అవ్వనివ్వను. వంట చేసింది మనం ఎంతో ప్రేమించే వ్యక్తి అయితే అది కేవలం లంచ్ మాత్రమే కాదు, ఆ వ్యక్తి ప్రేమ అంటూ బోరుటోకి తన తల్లి ప్రేమని గుర్తు చేసి ఎమోషన్తో పిండేసి మొత్తానికి లంచ్ బాక్స్ తనకి ఇవ్వడానికి ఒప్పిస్తుంది. అలా మొత్తానికి శారదా ఇంకా చోచో నారుటో దగ్గరికి బయలుదేరతారు. కానీ వాళ్ళని ఒక మాన్స్టర్ ద్వారా గమనిస్తున్న వ్యక్తి షిన్తో వెంటనే శారదాని పట్టుకోమని, అప్పుడు సాస్కెని ఓడించడానికి తనని వాడుకోవచ్చని తెలియచేస్తాడు. దానితో నారుటో వైపు వెళ్తున్న శారదాకి షిన్ అడ్డుపడతాడు. తన పేరు షిన్ ఉచిహా అని పరిచయం చేసుకొని గ్యాప్ ఇవ్వకుండా వెంటనే శారదాని అటాక్ చేస్తే శారదా దానిని తప్పించుకుంటే చోచో వెనక నుంచి అటాక్ చేద్దామనుకుంటుంది. కానీ షిన్ దానిని తప్పించుకొని చోచోని అటాక్ చేయబోతుంటే టైంకి నారుటో ఎంట్రీ ఇచ్చి చోచోని కాపాడతాడు. షిన్ని చూసిన నారుటో ఒకవేళ సాస్కే చెప్పింది వీడి గురించేనా అనుకుంటుండగా షిన్ షారింగన్ మాంగిక్యో షారింగన్గా మారడంతో నారుటో కూడా సీరియస్ అయ్యి చాక్రా మోడ్కి మారితే షిన్ నారుటోని తన వెపన్ని కంట్రోల్ చేస్తూ అటాక్ చేద్దామనుకుంటే నారుటో దానిని చాలా ఈజీగా ఆపుతాడు. నారుటో చాక్రా మోడ్ని చూసి చోచో ఇంకా శారదా ఆశ్చర్యపోతుండగా నారుటో తన చాక్రాని ఉపయోగిస్తూ ఆ బచ్చాగాడితో ఒక ఆట ఆడుకుంటాడు. కానీ నారుటోని షిన్ ఓడించలేడని తెలుసుకొని మాన్స్టర్తో ఇదంతా గమనిస్తున్న వ్యక్తి షిన్ని తిరిగి వచ్చేయమని టెలిపోర్ట్ చేస్తాడు. కట్ చేస్తే శారదాని తిరిగి ఒంటరిగా విలేజ్కి పంపించడం ప్రమాదకరమని నారుటో శారదా ఇంకా చోచోని కూడా తనతో పాటు సాస్కే దగ్గరికి తీసుకెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. అలా శారదా తెచ్చిన లంచ్ బాక్స్ని తింటూ నారుటో సాస్కే గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. వాడు ఎప్పుడూ మిషన్స్ మీద తిరుగుతూ ఉండడం వల్ల నువ్వు ఎప్పుడూ కలుసుకోలేదు కదా, వాడి గురించి నేను చెప్పాలంటే
అకాడమీలో అమ్మాయిలందరూ వాడి వెంట పడేవారు. అచ్చం నా వెంట పడ్డట్టే, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉండేవాడు. అచ్చం నాలాగే. అంతేకాక నింజుట్సులో కూడా ఎప్పుడూ టాప్ స్కోర్ తెచ్చుకునేవాడు. అచ్చం నాలాగే. కానీ టాప్ స్కోర్ ఒక్కరికే ఇస్తారు కదా. కానీ వాడు ఎవరిని ఫ్రెండ్స్గా చేసుకోకుండా గర్వంగా ఆకతాయిగా ఉండేవాడు. ఇది మాత్రం నాలా అస్సలు కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాడే నా రైవల్ ఇప్పటికీ కూడా. శారదా, నువ్వు ఇందాక పోరాటం చూశాక నాకు గతంలో సాస్కే ఇంకా సాకురాని గుర్తొచ్చారు. సాస్కే కళ్ళజోడ పెట్టుకోకపోయినా వాడి కళ్ళు అచ్చం నీలానే ఉంటాయి. అలానే నువ్వు పక్కనుంటే సాకురా ఉన్నట్టే ఉంది. నువ్వు ఎంత దూరంగా ఉన్నా వాడిని కలిసి ఎంత కాలమైనా నువ్వు వాడి కూతురివే అన్న మాటలకి శారద సంతోషపడి తన అనుమానాలు తగ్గించుకుంటుంది. కట్ చేస్తే నారుటో అందరితో కలిసి సాస్కేతో కలుసుకుంటా నా ప్లేస్కి దాదాపు చేరుకుంటాడు. కానీ పరిగెత్తలేక చోచో పడిపోవడంతో నారుటో రెస్ట్ తీసుకుందామంటే శారద మాత్రం ఇంత దగ్గరికి చేరుకున్నాక ఇంకా ఆగేది లేదు అని సైలెంట్గా తన తండ్రిని కలుసుకోవడానికి చాలా ఎక్సైట్మెంట్తో వెళుతుంది. నా తండ్రిని మొదటిసారి కలుసుకోబోతున్నా అనే ఆనందంలో తెలియకుండానే షారింగన్ కూడా అవేకన్ అవుతుంది. కానీ ఆ ప్లేస్కి చేరుకున్న శారదాని సాస్కే చూసి షారింగన్ ఉన్న పిల్లోడు షిన్ అనుకుని అటాక్ చేయబోతాడు. కానీ టైంకి శారద పాపా అని అరవడంతో సాస్కే కది శారదా అని అర్థమవుతుంది. ఇదే టైంలో నారుటో ఇంకా చోచో కూడా శారదాని వెతుక్కుంటూ ఎంట్రీ ఇస్తారు. నారుటో, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీతో పిల్లల్ని ఎందుకు తెచ్చావు? నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను నాన్న. లార్డ్ సెవెంత్ మిమ్మల్ని కలవబోతున్నారని తెలియడంతో కావాలని ఆయన్ని ఫాలో చేశాను. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. నా అమ్మ నిజంగా నా అమ్మేనా? అసలేమైంది? ఎందుకని అలా అడుగుతున్నావు? ఏమైందా? మీరు ఎప్పుడూ మా దగ్గర ఉండరు. ఎందుకని మీరు ఎప్పుడూ నా దగ్గర అమ్మ దగ్గర ఉండరు? అసలు మీ కూతురు ముఖాన్ని కూడా గుర్తుపట్టలేకపోయారు మీరు. ఈ ఫోటోలో నాలానే కళ్ళజోడు పెట్టుకున్న ఈ అమ్మ ఎవరు? అమ్మ ఏమడిగినా చెప్పదు. మీరు ఎప్పుడూ ఇంట్లో ఉండరు. అసలు ఎందుకని ఇలా? అసలు ఇంతకాలం మీరేం చేశారు నాన్న? అసలు ఇప్పటి వరకు ఎక్కడున్నారు? దానితో నీకే సంబంధం లేదు అనడంతో శారద బాగా హట్ అయ్యి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. నువ్వు విలేజ్కి తిరిగి ఎందుకు రావట్లేదో కనీసం శారద అయినా తెలుసుకుంటే బాగుంటుందని నీకు అనిపించట్లేదా అనడంతో కాగుయా లాంటి ప్రమాదం మళ్ళీ తిరిగొచ్చే అవకాశం ఉండడంతో దాని జాడ తన రినేగాన్తో మాత్రమే కనిపెట్టగలడు. కాబట్టి సాస్కే ఆ పని మీద ఉన్నట్టు మనకి రివీల్ అవుతుంది. ఇదే టైంలో హాస్పిటల్లో ఉన్న సాకురాకి షిజునే శారదా సాస్కేని కలుసుకోవడం కోసం నారుటో వెనక వెళ్ళిందని తెలియచేస్తుంది. తిరిగి బాధతో ఒంటరిగా ఉన్న శారదా దగ్గర చోచో తనని ఎలా ఓదార్చాలో తెలియక చిప్స్ తింటుంటే నారుటో శారదాని ఓదార్చడానికి ట్రై చేస్తాడు. కట్ చేస్తే షిన్ హైడౌట్లో మనకి మెయిన్ విలన్ అకాట్స్కీని రివైవ్ చేయాలనుకుంటున్నాడని, తన దగ్గర షారింగన్ ఉన్న ఎంతోమంది పిల్లలున్నారని మనకి రివీల్ అవుతుంది. ఇదే టైంలో శారద సాస్కే కోసం వెళ్ళిందని తెలుసుకున్న సాకురా హాస్పిటల్ నుంచి మాయమైపోతుంది. తిరిగి శారదాతో మాట్లాడుతున్న నారుటోని సడన్గా టెలిపోర్ట్ అయ్యి వచ్చిన ఎనిమీ అటాక్ చేస్తాడు. ఆ అటాక్ని నారుటో తన చాక్రాతో తిప్పి కొడితే వాళ్ళ ఎబిలిటీ ద్వారా మళ్ళీ ఆ కత్తులని కంట్రోల్ చేసి అటాక్ చేస్తే నారుటో తన చాక్రాతో వాటిని అడ్డుకుంటాడు. టైంకి సాస్కే ఎంట్రీ ఇవ్వడంతో ఎనిమీ అటాక్ చేసినా తన షారింగన్ ద్వారా ఎనిమీ అటాక్ని గ్రహించి తిప్పికొట్టి అటాక్ చేస్తే ఎనిమీ దానిని అడ్డుకుంటుండగా షిన్ అటాక్ చేయబోతాడు. కానీ సాస్కే తన రినేగాన్ వాడి టెలిపోర్ట్ అయ్యి తప్పించుకొని తన ఫైర్ బాల్ జుట్సుతో అటాక్ చేసి ఇద్దరిని నేల నాకించేస్తాడు. చాలా బలంగానే ఉన్నావు సాస్కే ఉచిహా. ఆ కాట్స్కీని తిరిగి రివైవ్ చెయ్యాలంటే నాకు కళ్ళు ఖచ్చితంగా కావాలి. అకాట్స్కియా, ఎవడ్రా నువ్వు? నా పేరు షిన్ ఉచిహా. షిన్ ఉచిహానా? అప్పుడు ఆ పిల్లోడు కూడా అదే పేరు చెప్పాడు. అసలు నిజమేంటో మేము నిన్ను బంధించాక చెప్పచ్చు. అప్పటి వరకు నోరు మూసుకో.
అంటూ సాస్కే అటాక్ చేయడానికి బయలుదేరితే షిన్ తన ఎబిలిటీని వాడి సాస్కే కత్తిని కంట్రోల్ చేసి నారుటోని అటాక్ చేస్తాడు. దానితో ఒకవేళ ఇందాక తన అటాక్ని అడ్డుకున్నప్పుడు ఏమైనా మార్క్ చేశాడా అని సాస్కే అనుకుంటుండగా నారుటో వీక్ అవ్వడంతో చాక్రా బలహీనపడడం వల్ల షిన్ మళ్ళీ తన కత్తులతో అటాక్ చేస్తే శారదాని కాపాడడానికి సాస్కే అడ్డుపడతాడు. శాంతి ఎవరినైనా బలహీనంగా మారుస్తుంది. మీ ఇద్దరిని మార్చినట్టే ఇక నీ షారింగన్ తీసుకునే టైం వచ్చింది అంటుండగా సాకురా ఎంట్రీ ఇచ్చి ఒక మంచి పంచిచ్చి వాడిని నేల కంటించేస్తుంది. దానితో నారుటో కురమా చక్ర వల్ల హీల్ అయితే సాకురా శారదాకు ఒక హగ్ ఇచ్చి కూల్ చేస్తుంది. ఇక దానితో ఎనిమిని క్యాప్చర్ చేసినట్టే అనుకుంటే సడన్గా షిన్ తన ట్రాన్స్పోర్టేషన్ టెక్నిక్ వాడి తప్పించుకుంటూ శారదాని కూడా కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ సాకురా శారదాని కాపాడి తను టెలిపోర్ట్ అయిపోతుంది. అంతేకాక టెలిపోర్ట్ అవ్వగానే సాకురాని శత్రువులు చుట్టుముడతారు. అలా ఆ పిల్లలందరూ తన క్లోన్స్ అని, ఒరోచిమారు తన మాస్టర్ అని, తనే ఒరిజినల్ షిన్ అని రివీల్ చేస్తాడు. తిరిగి నారుటో దగ్గర తన సేజ్ మోడ్ని వాడినా నారుటో సాకురా ఎక్కడుందో కనిపెట్టలేకపోతాడు. అలా మొత్తానికి షిన్ బాడీ కూడా డాన్సోలా షారింగన్లతో నిండడంతో అది చేసింది కూడా ఒరోచిమారు అని కన్ఫర్మ్ చేసుకొని నారుటో ఇంకా సాస్కే ఒరోచిమారుని కలవడానికి డిసైడ్ అవుతారు. దానితో నారుటో శారదాతో సాస్కేతో ఫోటోలో ఉన్న వాళ్ళు ఒరోచిమారు దగ్గరుండే అవకాశం ఉందని శారదా ఇంకా చోచోను కూడా ఒరోచిమారు దగ్గరికి తీసుకెళ్తారు. దానితో ఒరోచిమారు హైడౌట్కి చేరుకొని తనని షిన్ ఉచిహా గురించి అడగడంతో ఒరోచిమారు షిన్ ఉచిహా గతంలో తను చేసిన ఎక్స్పెరిమెంట్లలో ఒకడని, తన చేతినే డాన్జోకి ట్రాన్స్ప్లాంట్ చేశాడని, తనలో షారింగన్లు ఉండడం వల్ల ఉచిహాలపై ఇష్టం పెరిగిందని, ముఖ్యంగా ఇటాచి ఉచిహాని ఇష్టపడుతూ తనని అనుసరించడానికి ప్రయత్నిస్తూ అకాట్స్కీని తిరిగి రివైవ్ చేయాలనుకుంటున్నాడని రివీల్ చేస్తాడు. మరిప్పుడు వాడెక్కడున్నాడు అని అడగడంతో స్టార్టింగ్లో చెప్పకపోయినా నారుటో తన కొడుకు మిట్సుకిని చూసుకుంటున్నందుకు తిరిగి లీఫ్కి హెల్ప్ చేయాలని చెప్పడానికి ఫిక్స్ అవుతాడు. అలా చెప్తూ అందరినీ ఎక్కడికో తీసుకెళ్తుండగా స్యూగెట్స్ని శారదా ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి అడిగితే తను కారిణ్ణని, తను ప్రస్తుతం ఈ హైడౌట్లో లేదని చెప్తాడు. కానీ శారదాకు ఒకవేళ కారిణ్ణే తన మదర్ అని డౌట్ ఉండడంతో తన డిఎన్ఏని కారిన్ డిఎన్ఏతో టెస్ట్ చేయడానికి స్యూగెట్స్ హైడౌట్లో ఉన్న కారిన్ ఉంబికల్ కార్డ్ని వాడతాడు. ఆ రెండింటిని టెస్ట్ చేస్తే డిఎన్ఏ టెస్ట్లో మ్యాచ్ అయినట్టు వస్తుంది. దెబ్బకి అయితే తన మదర్ కారిణ్యేనా అని శారదా షాక్ అవుతుంది. అలా షాక్లో ఏడుస్తున్న శారదాతో ఏం చెప్పాలో తెలియక వెళ్ళిపోతున్న స్యూగెట్సు డోర్ దగ్గరున్న నారుటోని కలుసుకుంటాడు. జరిగిందంతా చూడడంతో నారుటో కూడా ఒకవేళ శారదా కారిని కూతురేమో అనుకుంటాడు. దానితో ఇప్పుడు శారదాని ఎలా ఓదార్చాలా అనుకొని, శారదా మనం మీ అమ్మని కాపాడడానికి వెళ్ళాలి కదా. అబద్ధాలు, మీరు నాతో చెప్పినవన్నీ అబద్ధాలే లార్డ్ సెవెంత్. అసలు నా అమ్మ కూడా కాని ఆమెని నేను ఎందుకని కాపాడాలి? నా జీవితం అంతా నాకు అబద్ధాలు చెప్తూ పెంచిన వాళ్ళు నాకింక అవసరం లేదు అంటూ కోపంలో తన షారింగన్ కూడా యాక్టివేట్ అవ్వడంతో నారుటో శారదాకి అద్దమిచ్చి తనని చూసుకోమంటే, ఇంత జరిగిన తర్వాత నాకు అతనిలా కనిపించాలని అస్సలు లేదు. అయితే ఇప్పుడు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? మీకు దీనితో ఏ సంబంధం లేదు లార్డ్ సెవెంత్ అంటూ వెళ్ళిపోతున్న శారదాని ఆపి, నాకు దీనితో సంబంధం లేదంటున్నావా? కానీ ఇదలా కుదరదు. నేను ఇది బోరుటోకి కూడా చాలాసార్లు చెప్పా. విలేజ్లో ఉండే అందరూ హోకాగేకి కుటుంబంలాగే. అయితే ఏంటి, మళ్ళీ ఇప్పుడు నాకేదోటి చెప్పి కన్విన్స్ చేద్దామనుకుంటున్నారా? నా నాన్న ఎప్పుడు ఇంట్లో ఉండడు, తన కూతురు ముఖం కూడా తనకి గుర్తులేదు. ఇంకా అమ్మ నాకు ఇన్ని రోజులు అబద్ధాలు చెప్తూనే ఉంది. అంతేకాక అసలు మా మధ్య రక్త సంబంధం కూడా లేదు. నాకిప్పుడు తెలిసింది, నాకంటూ అసలు ఒక కుటుంబమే లేదు. మీకంటూ ఒక కుటుంబం ఉంది. కాబట్టి నేను ఎలా ఫీల్ అవుతున్నానో మీకు అస్సలు తెలీదు అన్న మాటలకి నారుటోకి తను ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నది,
అసలు ఏ రక్త సంబంధం లేకుండానే తను ఏర్పరచుకున్న ఎన్నో బంధాలు గుర్తొస్తాయి. మీ అమ్మా నాన్నతో నీకున్న బంధం ఇంతేనా? బంధాలంటే రక్త సంబంధంతో మాత్రమే ఏర్పడవు. రక్త సంబంధంతో కాకపోతే ఇంకెలా ఏర్పడతాయి? ప్రేమతో. ఒక బంధానికి ముఖ్యంగా కావాల్సింది అదే. కాబట్టి నీ మనసుని నువ్వే అడుగు, వాళ్ళు నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో. అన్న మాటలకి తనకి ఒంట్లో బాలేనప్పుడు తనని సాకురా ఎంత బాగా చూసుకుందో, తన తల్లిగా తనపై ఎంత ప్రేమని కురిపించిందో గుర్తు తెచ్చుకొని శారద ఏడుస్తూ సాకురాని కాపాడడానికి డిసైడ్ అవుతుంది. అలా సాస్కేని తిరిగి కలుసుకున్న నారుటో యుద్ధం ముగిసిన తర్వాత తనతో మాట్లాడాల్సింది చాలా ఉంది అంటుండగా సాస్కే తన సుసానో వాడి తనతో పాటు అందరినీ షిన్ హైడౌట్కి తీసుకెళ్లడానికి సిద్ధమవుతాడు. ఇదే టైంలో షిన్ హైడౌట్లో సాస్కేని చంపి తన షారింగన్ని తీసుకొని అకాట్స్కిని రివైవ్ చేయడమే తన లక్ష్యం అని షిన్ సాకురాని అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. సాకురా ఇక వాడి లక్ష్యం ఏంటో తెలియడంతో వాడి వెనక ఇంకెవరూ లేరని కన్ఫర్మ్ అవ్వడంతో సాకురా కూడా వాడితో ఫైట్ చేయడానికి సిద్ధమవుతుంది. ఇదే టైంలో సాస్కేతో పాటు అందరూ షిన్ హైడౌట్కి చేరుకోవడంతో షిన్ క్లోన్స్ వాళ్ళని అటాక్ చేయడానికి వస్తాయి. వాటిని నారుటో తన క్లోన్స్తో ఆపుతుండగా శారద తన తల్లి సాకురాని వెంటనే కాపాడాలని వెళ్ళిపోవడంతో తన వెనకాలే సాస్కేని కూడా వెళ్ళమని చెప్పి నారుటో చోచోని కాపాడుతూ షిన్ క్లోన్స్తో ఫైట్ చేయడానికి ఫిక్స్ అవుతాడు. కట్ చేస్తే హైడౌట్ లోపల షిన్తో సాకురా ఒక మంచి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. షిన్ తన చుట్టూ ఉన్న వాటిని కంట్రోల్ చేస్తూ తన వెపన్స్తో అటాక్ చేస్తున్న సాకురా అన్నిటినీ ఈజీగా తప్పించుకుంటూ ఒక పెద్ద పిల్లర్తో షిన్ని అటాక్ చేస్తుంది. కానీ షిన్ దానిని తప్పించుకుంటే ఆల్రెడీ సాకురా దానిపై పెట్టిన పేపర్ బాంబ్ వల్ల పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఇక దానితో సాకురా గెలిచి అనుకుంటుంది. అయినా కానీ దాని నుంచి తప్పించుకున్న షిన్ ఆపకుండా తన వెపన్స్ని కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తాడు. అలా సాకురాని ఆల్మోస్ట్ అటాక్ చేసే టైంకి సాస్కే తన సుసానాతో మా సెంట్రీ ఇచ్చి సాకురాని కాపాడి షిన్ని గోడ కంటించేస్తాడు. అలా సాకురాకి గుచ్చుకున్న షిన్ కత్తుల్ని తన అమత్రాసుతో అంతం చేయడంతో సాకురా తనని తాను హీల్ చేసుకుంటుంది. ఇక షిన్ కథ ముగిద్దామని సాస్కే అటాక్ చేద్దామనుకుంటే షిన్ క్లోన్ అడ్డొస్తాడు. షిన్ని తన క్లోన్స్ అందరూ వాళ్ళ ఫాదర్లా చూస్తున్నారని తెలిసిన సాస్కే నేను నారుటోలా కాదు అంటూ ఇద్దరిని చంపబోతుంటే శారద వద్దు అని అరవడంతో సాస్కే ఆగిపోతాడు. కానీ షిన్ మాత్రం తనని తండ్రిలా చూస్తున్న క్లోన్తో పాటు సాస్కేని కూడా అటాక్ చేస్తాడు. ఇక అందరినీ ఒకేసారి అంతం చేద్దామనుకొని షిన్ తన కత్తులతో సాకురాని అటాక్ చేయబోతుంటే సాస్కే తన రినేగాన్ వాడి ప్లేసులు మారితే సాకురా షిన్ ముఖం మీద ఒక మంచి పంచిచ్చి వాడి కథని ముగిస్తుంది. తిరిగి నారుటో దగ్గర షిన్ తన క్లోన్స్ని వాడుకోవడానికి చూసినా తన క్లోన్స్ మాత్రం షిన్ని వాళ్ళ ఫాదర్లా చూడడంతో అవి మంచివనుకొని నారుటో వాళ్ళని బంధించడానికి ట్రై చేస్తుంటాడు. కానీ షిన్ ఆల్మోస్ట్ చావబోతున్నాడని తెలుసుకోవడంతో క్లోన్స్ అన్నీ షిన్ని చేరుకొని తనని కాపాడతాయనుకుంటే అన్నీ కలిపి షిన్ని పొడిచి తనని మించి వాళ్ళే ఒరిజినల్ షిన్ అవ్వాలనుకుంటున్నాయని షిన్కి తెలియకుండా మరెన్నో క్లోన్స్ని కూడా క్రియేట్ చేశాయని రివీల్ చేసి అందరినీ అటాక్ చేయబోతుంటే నారుటో తన మల్టీ షాడో క్లోన్ జుట్సు వాడి వాటితో పోరాడుతుండగా ఒక పెద్ద క్లోన్ నారుటోని అటాక్ చేయబోతుంటే సాస్కే తన సుసానో వాడి అటాక్ చేసి వాడిని ఓడిస్తాడు. టైం చూసుకొని షిన్ సైలెంట్గా తన మాన్స్టర్ సాయంతో సాకురాని మళ్ళీ కిడ్నాప్ చేసి తనని హీల్ చేయించుకుందామనుకుంటే శారద తన షారింగన్ని యాక్టివేట్ చేసి ఆ మాన్స్టర్ అటాక్ని తప్పించుకుంటూ ఒక మంచి పంచిచ్చి నేల కంటించేస్తుంది. కానీ ఈ గ్యాప్లో టైం చూసుకొని ఒక షిన్ క్లోన్ నారుటోని అటాక్ చేద్దామనుకుంటే నారుటో ఆ అటాక్ని ఆపి మీరింకా పోరాడాలనుకుంటున్నారా అంటూ తనలో ఉన్న 9 టైల్స్ భయంకరమైన చాక్రాన్ని రివీల్ చేయడంతో అది ఫీల్ అయిన పిల్లోడు భయంతో గజగజ వణికిపోతాడు. భయపడాల్సిన అవసరం ఏం లేదు, మీరు చెడ్డ పనులేం చెయ్యకపోతే
మేము కూడా మిమ్మల్ని ఏం చెయ్యం అనడంతో షిన్క్లోన్స్ అన్నీ వాళ్ళ వెపన్స్ని పాడేస్తాయి. నువ్వింకా అంతే అమాయకంగా ఉన్నావురా నారుటో. వీళ్ళింకా పిల్లలే కదా, వీళ్ళకి తప్పొప్పులు మనమే నేర్పించాలి. ఇప్పటి వరకు జరిగిన వాటి వల్ల తన కూతురి మీద ఎంతో బెంగ పెట్టుకున్న సాకురా శారదాకి ఒక గట్టి హక్కిస్తుంది. కానీ ఇంకా తన డౌట్ తీరని శారదా అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధానికి ఆధారం ఏంటి అని అడగడంతో సాస్కే దానికి ఆధారం నువ్వే అని చెప్పడంతో శారదా సంతోషంతో కన్నీరు పెట్టుకుంటుంది. కట్ చేస్తే షిన్క్లోన్స్ అందరినీ చూసుకునే బాధ్యత కాబుటోకి అప్పచెప్పి కాబుటో ఆర్ఫనేజ్లో జాయిన్ చేస్తారు. అలానే ఒరోచిమారు హైడౌట్కి వచ్చిన కారిన్ ఆ ఒంబికల్ కార్డ్ సాకురాదని తను శారదాని డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడే మిగిలిపోయిందని తెలియచేస్తుంది. ఈ నిజాన్ని సాకురా ద్వారా తెలుసుకున్న శారదా తన పేరెంట్స్కి సారీ చెప్తుంది. కట్ చేస్తే ఇక మళ్ళీ తన మిషన్కి వెళ్లాల్సిన సమయం రావడంతో సాస్కే తన కూతురికి ఒక మంచి హక్ ఇచ్చి తన స్టైల్లో బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. కానీ సాకురా మాత్రం తన కూతురికి చెప్పి తనకి మాత్రం చెప్పలేదేంటి అని అలుగుతుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. ఈ ఫిల్లర్ వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నట్టున్నాయని తెలుస్తుంది. నారుటో గైడెన్ అని చెప్పి మొత్తం శారదా గురించి చెప్పావేంటి బ్రో అని కామెంట్స్ పెట్టే ముందు ఒక్కసారి అదేంటో కూడా తెలియకుండా పోల్లో దానిని ఎందుకు సెలెక్ట్ చేశారో గుర్తు తెచ్చుకోండి. దీన్ని బట్టి మనకి తెలిసిందేంటంటే ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కొత్త డిష్ ఏమైనా ట్రై చేసే ముందు దాని గురించి అసలు అదేంటో తెలుసుకోవాలి. ఏదేమైనా దీనితో ఫిల్లర్స్ని ఆపేయం కదా, నెక్స్ట్ టైం అయినా ఒక మంచి ఫిల్లర్ని సెలెక్ట్ చేయండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ మరిన్ని ఫిల్లర్స్తో ఈ సెన్సే మీ ముందుకు వచ్చేస్తాడు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, వన్ డే హొకాగే డాన్సోకి మొత్తం ఎన్ని షారింగన్లు ఉంటాయో తెలిస్తే కిందన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు అనిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.